శివగీత 14 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము చతుర్థాధ్యాయము శివ ప్రాదుర్భావము తరువాత తమ తమ వాహనారూఢులై సమస్తాయుధములను ధరించి తమ తమ భార్యా సమేతులై నలువైపులా బూరించు బృహద్ర ధంతరాది సామగానము చేయుచున్న దిక్పాలకులను సందర్శించెను. మరియు పరమ శివుని ఎదుట శంఖ చక్రగద ఖడ్గములను దాల్చి నీలి మేఘము కాంతి నోపుచున్న దేహము గలవాడై మెరుపు తీగను బోలిన శ్రీదేవితో గూడిగరుడ వాహనము నధిష్ఠించి యనన్య భక్తితో రుద్రాధ్యాయమును పఠించుచున్న విష్ణువును కాంచెను. జపంత మేక మనస రుద్రాధ్యాయం జనార్దనం పశ్చాచ్చతుర్ముఖం దేవం బ్రహ్మాణం హంసవాహనం చాతుర్వక్తైశ్చతుర్వేద రుద్రసూక్తైర్మహేవరం స్తువంతం భారతీయుక్తం దీర్ఘ కూర్చ జటాధరం. పిమ్మట పరమ శివుని వెనుక భాగమున హంస వాహనము నధిరోహించి ధనసతి యగు వాగ్దేవితోనూ 4 వేదములలోని రుద్ర సూక్తములతో నీశ్వరుని స్తుతించు బ్రహ్మను చూచెను. అధర్వ శిరస్సులతో శివుని స్తోత్రము గావించు మునులను గంగానదీ సమేతుడనగు నీలదేహము గలవాడై శ్వేతాశ్వతర మంత్రములతో ఉమాకాంతుని స్తుతించుచున్న సాగరుని చూచెను. కైలాస పర్వతము వలె ఉన్నతములైనవి మణి రత్నాద్యలంకారములతో నొప్పుచున్నవి. యునై గైవల్యోపనిషత్తులను పఠించుచు శ్రీ మహాదేవుని స్తోత్రము చేయుచున్న అనంతాది గొప్ప ఏనుగులను చూచెను. మరియు స్వర్ణమయ దండమును చేతబూని యాగ్ర భాగంబున నిలిచియున్న నందీశ్వరుని కూడా చూచెను. దక్షిణే మూషకారూఢం గణేశం సర్వతోపమం మయూర వాహనారూఢ ముత్తరే షణ్ముఖం తథా మహాకాలంచ చండీసం పార్శ్వయోర్భీషణాకృతిం కాలాగ్ని రుద్రం దూరస్థం జ్వలదావాగ్ని సన్నిభం త్రిపాదం కుటిలాకారం నటద్భృంగిరిటం పురః నానా వికార కోటిసహ ప్రమదాధిపాన్. దక్షిణపు దిక్కున పర్వతోపమానం బైన మూషిక వాహనారూఢుండైన విఘ్నేశ్వరుని, ఉత్తరపు దిక్కున మయూర వాహనారూఢుండైన షణ్ముఖ స్వామిని, ఇరు పార్శ్వముల యందు భీషణాకారములు గల మహాకాలుని, చండీశ్వరుని, మరియు బణబాగ్ని నీ వలె దూరముననున్న కాలాగ్ని రుద్రుని, అగ్రభాగమున 3 పాదములు కలిగి వంకలుదెరిగిన యాకృతి కలిగి నాట్యము చేయుచున్న భృంగీశ్వరుని, నానా ప్రకారము లైన ముఖములు కల అసంఖ్యాక ప్రమథ గణాధిపతులను చూచెను. సర్వత్ర వాహనము తోడనున్న మాతృ సమూహమును పంచాక్షరీ మహామంత్రమును పఠించు సిద్ధ విద్యాధరాదులను రుద్రగీతాలను గానము చేయుచున్న కిన్నరులను త్ర్యంబకాది మంత్రములను పఠించు ద్విజాతి సమూహమున నృత్యము చేయుచున్న రంభాదులను వీణలు మీటుతూ గీతముల నాలపించు ఆకాశములో నాట్యము చేయుచున్న నారదుని చూచెను. సంగీతము నాలపించుచున్న చిత్రరథాది గంధర్వులను శివునకు గర్ణాలంకారము లైన కమ్మళాస్వతరులను శివ గీతాలను గానం చేయు కపాల కమ్మలులను మహానాగములను ఇట్లే అచటనున్న దేవ సభనుగాంచి శ్రీరాముడు కృతార్థుడై పెల్లుబికిన సంతోషము తోడ గద్గద స్వరముతో వేద సార సహస్రనామముల నుచ్చరించుచు మహాదేవుని స్తోత్రము చేయుచు మాటి మాటికి ప్రణామంబుల గావించెను. ఇతి వ్యాసోక్త పద్మ పురాణాంతర్గతమైన శివ గీతలో 4వ అధ్యాయము పరిసమాప్తము.